వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో మరోసారి రైతాంగానికి యూరియా కష్టాలు తప్పడం లేదు. యాసంగి పంట కోసం రైతులు ఇప్పటి నుంచే క్యూలైన్లలో బారులు తీరి కనిపిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలానికి సంబంధించిన రైతులు రైతు వేదిక దగ్గరికి వెళ్లి భారీ సంఖ్యలో క్యూలైన్లు కట్టారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి సందర్భం కనిపిస్తోంది. వానాకాలం సీజన్లోనే యూరియా కోసం చాలా ఇబ్బందులు పడ్డామని, యాసంగి సీజన్లోనైనా సరిపడినంత యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే వర్ధనపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం గర్నేపల్లికి చెందిన మల్లయ్య నిన్న సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన వర్ధనపేట ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ లేకపోవడం, ఈసీజీ పనిచేయకపోవడంతో మల్లయ్య మృతి చెందారు. దగ్గరలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ఈసీజీ తీసుకొచ్చినప్పటికీ అప్పటికే మల్లయ్య ప్రాణాలు వదిలారు. ఈ ఘటన పట్ల వైద్యుల తీరు పట్ల స్థానికులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండాలి, సరైన వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్యతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని, వాళ్ళందరికీ బాస్గా రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అంశాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వాళ్లకు భరోసానిచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మార్కెట్లకు, వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్తే అసందర్భంగా ఏసీ గదుల్లో కూర్చొని కాంగ్రెస్ నాయకులు అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నారని సందర్భంగా ఆయన విమర్శించారు. ముఖ్యంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో రైతాంగం సమస్యల మీద ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేసినటువంటి అంశాన్ని ఆయన వెల్లడించినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా 2014 ముందు తెలంగాణ పత్తి సాగులో 10వ స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 3వ స్థానానికి తీసుకొచ్చారన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి చేతిలోనే హోంశాఖ, విద్యాశాఖలు ఉన్నాయని, ఈ 2 శాఖలు కూడా పూర్తిగా విఫలమయ్యారని, ఆయన నడిపించడంలో విఫలమైనట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పినటువంటి సందర్భం కనిపించింది. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి అన్నటువంటి అంశాన్ని చెప్పారు. కోదాడలో ఓ దళితుడు పోలీసుల లాకప్లో ఉన్నటువంటి సందర్భంలో చనిపోయాడని, మరోవైపు షాద్నగర్లో కూడా ఓ దళితుడిని కొట్టి చంపారని, ముఖ్యంగా కొండా సుస్మిత కూడా రోహిన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదన్నటువంటి అంశాన్ని వెల్లడిస్తూ ఎందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయరో చెప్పాలన్నటువంటి అంశాన్ని ఆయన తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్ గడ్డలో నిన్న పంపిణీ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీకి సంబంధించి పూర్తిగా అవకతవకలు జరిగాయని, అర్హులను విస్మరించారని, అర్హులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు బాధితులు ఆందోళన, ధర్నాకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్లో తమను అర్హులుగా గుర్తించినప్పటికీ కాంగ్రెస్ హయాంలో తమ పేరును తొలగించారని, దీనికి సంబంధించి ఎందుకు తొలగించారో చెప్పాలన్నటువంటి అంశాన్ని బాధితులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించినట్టయితే మంగపేట మండలంలో గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల మహారాష్ట్రలోని సిరోంచ దగ్గరలో ఉన్నటువంటి ఓ ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాళ్లకు బంగారం దొరికినట్లుగా తెలుస్తోంది. 5 సభ్యులు గల ముఠా అక్కడికి వెళ్లి తవ్వకాలు జరపగా బంగారం దొరికినటువంటి సందర్భంలో పంపకాల విషయంలో గొడవలు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరగడంతో పోలీసులు ఆ 5 అదుపులోకి తీసుకొని విచారించినట్లుగా తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో పోలీసుల నుంచి అయితే ఇప్పటి వరకు ఏ వివరాలు బయటికి రాలేదు. పూర్తిగా ఆ గుప్త నిధులకు సంబంధించినటువంటి ఆ తవ్వకాల్లో భారీగానే బంగారం బయటపడ్డట్టుగా సమాచారం అందుతుంది.